నమస్కారం. న్యూస్9 టీవీకి స్వాగతం. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో ఈ రోజు ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది. కళ్ళు లేని ఓ అభాగ్యుడి ఆవేదన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను తీవ్రంగా కలిచివేసింది. నాకు న్యాయం చేయండి సార్ అంటూ 100% అందుడైన ఓ బాధితుడు ఇచ్చిన వినతి పత్రంపై చైర్మన్ బక్క వెంకటయ్య కదిలిపోయారు. వెంటనే అధికారులకు దిశానిర్దేశం చేస్తూ అక్కడికక్కడే బాధితుడికి న్యాయం జరిగేలా సంచలన ఆదేశాలు జారీ చేశారు. అసలు నిర్మల్ కలెక్టరేట్ లో ఏం జరిగింది? ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? మా ముధోల్ ప్రతినిధి షేక్ ముక్తార్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మనం ఉన్నాం. ఇక్కడ మీరు అనుగా కనిపిస్తూ ఉన్నారు. అసలు నేను ఎందుకు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు, ఇంకా బాధ ఏంటి ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఏ పేరు, మీరు ఎందుకు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు? సార్, నా పేరు కాశారం రాజేశ్వర్, గ్రామం కౌట్లాబి. ఇలా మన ఎస్సీ ఎస్టీల కమిషనర్ గారు, తెలంగాణ రాష్ట్ర కమిషనర్ గారు వచ్చినట్టే నేను వచ్చేసిన సార్. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను ఆ ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి 11 సంవత్సరాలు తిరగబట్టి కమిషనర్ గారిని సంప్రదించిన. నాకు కలెక్టర్ గారు కూడా, కమిషనర్ గారు కూడా కలెక్టర్కి సబ్మిట్ చేసిండ్రు, న్యాయం చేస్తామని చెప్పేసి పూర్తిగా నాకు నమ్మకం ఇచ్చారు. వారికి, కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి ధన్యవాదాలు సార్. ఇంకా మీరు ఏదైతే 15 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు, 11 సంవత్సరాల నుంచి అవును కలెక్టర్ కార్యాలయానికి అయితే తిరుగుతూ ఉన్నారు. అవును. అసలు దేనికోసం వచ్చారు మీరు? దేనికోసం మీకు అసలు సార్ కూడా ఏం రెస్పాండ్ అయినా? సార్ కూడా నేను బ్యాక్ల ఉద్యోగుల గురించి చెప్పిన 2 పోస్టుల్లో కరెక్షన్ జరిగింది సార్, దీని మీద తక్షణం న్యాయం చేయండి, ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందని చెప్పిన. నేను కమిషనర్ గారికి కూడా అదే విషయాన్ని చెప్పిన. ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకున్నారు కమిషనర్ గారు. తీసుకొని నా పట్ల పూర్తి విశ్వాసం ఉంచుతారని చెప్పేసి నమ్మకంగా నాకు కలిగించారు. నా వారికి, కలెక్టర్ గారికి మరి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. ఒకవేళ మీకు పోస్టు రానట్ల సమస్య ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలి? పోస్టు రానట్టుంటే ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా దీని మీద వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది సార్. 100% కరెక్షన్ జరిగింది కాబట్టి దీని మీద పూర్తి నమ్మకంతో నేను 10 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నా. 2 పోస్టులు, ఒకటి పబ్లిక్ హెల్త్ వర్కర్, ఆఫీస్ సబార్డినేటర్ అంటే అటెండర్ పోస్ట్ సార్. దీన్ని అడిగింది కూడా 7th సార్. అవును. మళ్ళీ ఒకటి సార్, నేను 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. అంటే ప్రతి నెల 2 సార్లు 3 సార్లు గ్రీవెన్స్కు ఉమ్మడి జిల్లా ఉన్నప్పటికీ అదే పరిస్థితి జరిగింది. ఇప్పుడు కొత్త జిల్లా అయిన నుంచి కూడా అదే పరిస్థితి. నేను జిల్లా కలెక్టర్లను అనేక సార్లు కలవడం, రాతపూర్వకంగా అన్ని దరఖాస్తులు సేకరించడం, ఇవ్వడం, అనేక సందర్భాల్లో నేను కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని పూర్తిగా నమ్మకం ఉంది సార్. ఈ బాధ అయితే ఉంది రాజేశ్వర్ గాంధీ. దాదాపు 10-11 సంవత్సరాల నుంచి అయితే కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ప్రతి కలెక్టర్ని కానీ అధికారులను కానీ కలుసుడు అయింది, మెమోరాండం ఇచ్చుడైంది. ఈరోజు మాత్రం ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారు వచ్చారు కాబట్టి అతను సార్ని కూడా కలిసి ఆయనను కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. న్యూస్9 ఛానల్ ఎస్కే ముక్తార్, ముదల్ కాన్స్టిట్యున్సీ. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం గురువారం ఓ కీలక సమీక్ష సమావేశానికి వేదికైంది. జిల్లా కలెక్టర్ భువేష్ మిశ్రా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్క వెంకటయ్య, జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం చైర్మన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం, అట్రాసిటీ కేసుల నమోదు, దర్యాప్తు, భూ సమస్యలు, రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి చేరేలా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న అట్రాసిటీ కేసులు దర్యాప్తును వెంటనే వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇదే సమావేశంలో ఒక దృశ్యం అందరినీ కలిచివేసింది. సారంగపూర్ మండలం కౌట్ల గ్రామానికి చెందిన కాసారం రాజేశ్వర్ అనే 100% అంధుడు తన సమస్యను విన్నవించుకుంటూ చైర్మన్ బక్క వెంకటయ్యకు వినతి పత్రం అందజేశారు. కంటి చూపు లేకపోయినా న్యాయం కోసం కలెక్టరేట్ గడప తొక్కిన రాజేశ్వర్ పరిస్థితి చూసి చైర్మన్ చలించిపోయారు. రాజేశ్వర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, అతనికి తక్షణమే న్యాయం చేయాలని అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ భువేష్ మిశ్రాను చైర్మన్ బక్క వెంకటయ్య ఆదేశించారు. ఏ ప్రభుత్వ పథకమైనా అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఆలస్యం లేకుండా అందాలని
ముఖ్యంగా రాజేశ్వర్ లాంటి బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు హితవు పలికారు. స్వయంగా రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ అంధుడైన రాజేశ్వర్ కి భరోసా ఇవ్వడంతో బాధితుడు కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. చూశారు కదా, అధికారులు తలుచుకుంటే సామాన్యుడికి, అందులోనూ ఓ దివ్యాంగుడికి ఎంత వేగంగా న్యాయం జరుగుతుందో ఈ ఘటనే నిదర్శనం. కాసారం రాజేశ్వర్ సమస్యకు తక్షణ పరిష్కారం చూపి మానవత్వం చాటుకున్న చైర్మన్ బక్క వెంకటయ్య నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు ఈ సమీక్ష మరింత జవాబుదారీతనాన్ని పెంచుతుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV.